జమిలీ బిల్ ఇంట్రొడక్షన్ కు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి శివ ఢిల్లీ నుండి అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శివ, రైట్ ప్రసన్న, ఈరోజు లోక్సభలో కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లును ప్రవేశపెట్టారు. తర్వాత విపక్ష సభ్యులు డివిజన్ కోరే నేపథ్యంలో స్పీకర్ ఓం బిర్లా దీనికి సంబంధించి ఓటింగ్ నిర్వహించారు. జేపీసీకి అనుకూలంగా 269 మంది, అలాగే వ్యతిరేకంగా 198 మంది ఓటింగ్ నిర్వహించారు. ఈరోజు లోక్సభలో ఓటింగ్లో పాల్గొన్న కాంగ్రెస్ సీనియర్ లోక్సభ ఎంపీ మల్లు రవి మనతో ఉన్నారు. వారితో మాట్లాడి మరింత సమాచారం తెలుసుకుని సార్ చెప్పండి, ఈరోజు జమిలీ ఎన్నికలపై ఎన్నికలు నిర్వహణకు సంబంధించి వన్ ఎలక్షన్ బిల్లును అర్జున్ రామ్ మేఘ్వాల్ ప్రవేశపెట్టారు. ఓటింగ్ జరిగింది, కానీ అందరూ కూడా జేపీసీకి పంపించాలనేది మద్దతు తెలిపారు. 75 సంవత్సరాలు అయిన సందర్భంగా స్వతంత్ర భారతదేశంలో రాజ్యాంగాన్ని మనం అనుసరించి 75 సంవత్సరాలు అయితే మొన్న శుక్రవారం శనివారం 2 రోజులు రాజ్యాంగం మీదనే చర్చ జరిగింది. ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు, అధికార పక్షంలో ఉన్నవాళ్ళు, ప్రధానమంత్రి, హోమ్ మినిస్టర్ అందరూ కూడా రాజ్యాంగం చాలా గొప్పది, రాజ్యాంగం ప్రకారమే మనం పరిపాలన చేస్తే అన్ని మార్పులు చేసుకోవచ్చు అని చెప్పారు. 2 రోజులు కాకముందే రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఒక బిల్లును పెట్టారు. భారతదేశం మొత్తంలో ఒకేసారి అసెంబ్లీలకి పార్లమెంట్కి ఎన్నికలు పెట్టాలనే బిల్లు ఇది ప్రజాస్వామ్యం, రాజ్యాంగ మూల సూత్రాలకి, ఫండమెంటల్ రైట్స్కి వ్యతిరేకమని ప్రతిపక్ష పార్టీలు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎన్డీఏ పార్ట్నర్స్ అందరం కూడా వ్యతిరేకించాం. దీన్ని జేపీఐకి పంపాలని కూడా డిమాండ్ చేయటం జరిగింది. దీన్ని పెట్టడం ద్వారా ఎక్కడైతే రాష్ట్రాల్లో పౌరులు వాళ్ళకి ఎమ్మెల్యేలను ఎన్నుకునేటప్పుడు వాళ్ళకి 5 సంవత్సరాల వరకు పరిపాలించేటటువంటి అవకాశాన్ని ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఇస్తారు. ప్రజలు ఇచ్చినటువంటి అధికారాన్ని తగ్గించడానికి కానీ హెచ్చించడానికి కానీ పార్లమెంటు కూడా అధికారం ఉండకూడదని రాజ్యాంగంలో స్పష్టంగా చెప్పింది. రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుని వ్యతిరేకించి ఏదో రకంగా మొత్తం ఎన్నికలు ఒకేసారి పెట్టించాలని, ఇది ఒకేసారి ఎన్నికలు పెట్టించాలనే దాని మీద ప్రభుత్వం సపోర్ట్ చేసింది, ప్రతిపక్షాలన్నీ అపోజ్ చేసినాయి. అయినా కానీ మేము బిల్లుని ఇంట్రడ్యూస్ చేస్తామని చెప్పారు. సరే, ఇంట్రడ్యూస్ చేసినప్పుడు కూడా ఇంట్రడ్యూస్ చేయొచ్చా చేయకూడదు అనేది ఆ పార్లమెంట్లో ఉన్న మెంబర్స్ అందరిని అడుగుతున్నప్పుడు మమ్మల్ని కూడా అడిగితే మేము దాన్ని ఇంట్రడ్యూస్ చేయకూడదని వ్యతిరేకించాం. దాని మీద ఓటింగ్ జరగాలన్నా పట్టుబడితే ఓటింగ్ జరిగింది. వాళ్ళకి మెజార్టీ ఉన్న సంగతి మాకు తెలుసు. ఇక్కడ సపోర్ట్ చేసిన వాళ్ళందరూ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఉన్నటువంటి మెజార్టీతోని ఇంట్రడక్షన్ చేయటం జరిగింది. కానీ ప్రభుత్వం కూడా జేపీసీకి వేయటానికి బిల్లును పంపించడానికి ఒప్పుకున్నారు. కాబట్టి జాయింట్ పార్లమెంటరీ కమిటీలో దీని మీద అన్ని కోణాలలో చర్చ జరిగిన తర్వాత మళ్ళీ బిల్లు పార్లమెంట్కి వస్తుంది. పార్లమెంట్లో మళ్ళీ దీని మీద విస్తృతమైన చర్చ జరుగుతుంది. భారతదేశం యొక్క ప్రజలు కూడా ప్రజాస్వామ్యవాదులు, వాళ్ళు కూడా ఈ బిల్లును వ్యతిరేకిస్తారు. కాబట్టి ప్రజాభిప్రాయాన్ని దృష్టిలో పెట్టుకొని ఫైనల్గా బిల్లు పాస్ చేసేటప్పుడు దాన్ని ప్రభుత్వం ఒప్పుకొని ఈ బిల్లును విత్డ్రా చేసొద్దని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడే బిల్లును ఇంట్రడ్యూస్ చేయొద్దని చెప్పినా కూడా చేశారు. రేపు పాస్ చేసేటప్పుడు దీని మీద తీవ్రమైన చర్చ జరిగింది. రాష్ట్రం భారతదేశంలో ఉన్న ప్రజలు కూడా దీని మీద వ్యతిరేక భావన వ్యక్తపరుస్తారు. కాబట్టి అప్పుడు ప్రజల అభిప్రాయానికి అనుగుణంగా ఈ కేంద్ర ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం ఈ బిల్లుని విత్డ్రా చేస్తుందని మేము కోరుకుంటున్నాం. కానీ ఇదే తొలిసారి కాదు జమిలీ ఎన్నికలు నిర్వహించడం. స్వాతంత్రం వచ్చిన తర్వాత గత ప్రభుత్వ హయాంలో కూడా 1952, 67లో కూడా జమిలీ ఎన్నికలు నిర్వహించారు. ఇప్పుడు ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని ప్రధానంగా అధికార పార్టీ చెప్తారు. జమిలీ ఎన్నికలు 1962 వరకు జమిలీ ఎన్నికలు జరిగినాయి. ఎందుకు జరిగినాయి అంటే అప్పుడు రాష్ట్రాలు, కేంద్రాల్లో ఒకేసారి 5 సంవత్సరాల కోసం మొదలైంది. 52 నుంచి ఆ 5 సంవత్సరాలు 62 వరకు 10 సంవత్సరాల వరకు అది నడిచింది. అది జరిగిన తర్వాత కొన్ని చోట్ల రాష్ట్ర ప్రభుత్వాలు పడిపోయినాయి, కొన్నిసార్లు కేంద్ర ప్రభుత్వాలు పడిపోయింది. మీకు తెలుసు, 1967లో ఎన్నికలు జరిగితే, 1977లో ఎన్నికలు జరిగితే 80లో మళ్ళీ ఎన్నికలు జరిగినాయి. 80లో ఎన్నికలు జరిగినాయి, 84లో మళ్ళీ ఎన్నికలు జరిగినాయి, 89లో మళ్ళీ ఎన్నికలు జరిగినాయి. దాని తర్వాత ప్రభుత్వాలు 2-3 సార్లు మారిపోయినాయి. 5 సంవత్సరాలు ప్రభుత్వాలే నడవలేదు. అందువల్ల ఎప్పుడు పడిపోతే అప్పుడు ఎన్నికలు చేస్తున్నాం. అదే రకంగా ఎన్నో రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు వచ్చిన తర్వాత అక్కడ ప్రాంతీయ పార్టీలు అధికారంలో వస్తున్నాయి, జాతీయ పార్టీలు కేంద్రంలో అధికారంలో ఉంటున్నాయి. అవి రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు ప్రకారం జరుగుతుంది. రాజ్యాంగం ఏ రకంగా అయితే ప్రజలే
ఈ ప్రభుత్వాలను ఎన్నుకోవాలి, ప్రజలు చెప్పినట్టుగానే రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ నడవాలనేది మా ఉద్దేశం, ప్రజల ఉద్దేశం, రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసిన అంబేద్కర్ ఉద్దేశం, రాసిన ఇతర పెద్దలకు కూడా అదే ఉద్దేశం, అదే జరగాలనేది మా కోరిక. అంటే ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం ద్వారా అభివృద్ధికి ఎటువంటి ఆటంకం ఉండదు, మరోవైపు ప్రజాధనం దుర్వినియోగం అవ్వదు అనేది ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. అందుకని మేము ఎన్నికలు నిర్వహించాలని అనుకుంటున్నామంటూ కూడా కేంద్రం చెప్తోంది. అంటే అభివృద్ధి ఆటంకం కలగకూడదంటే ఎన్నికలు కూడా వస్తుంది, ఎన్నికలు కూడా వచ్చిన సందర్భంలో రాష్ట్రాలకు సంబంధించిన సంక్షేమ పథకాలు కానీ ఇతరత్ర అభివృద్ధి పథకాలు ఇంప్లిమెంట్ చేయడానికి ఎన్నికలు కూడా అడ్డు వస్తుంది కాబట్టి అనేది ప్రధానంగా చెప్తుంది. ఈ చాలా తప్పుడు విషయాన్ని ముందు తీసుకుని వస్తున్నారు. డబ్బులు ఖర్చు అవుతున్నాయి ఎన్నికలు పెట్టినప్పుడు అని అంటే, ఇప్పుడు మీరు ఈ బిల్లు పెట్టి అన్నీ ఒకేసారి ఎన్నికలు అంటున్నారు, రేపు ఇంకొక బిల్లు పెట్టి డబ్బులు ఖర్చు కాకుండా ఉండాలంటే 5 సంవత్సరాలకు ఒకసారి కాదు 10 సంవత్సరాలకు ఎన్నికలు పెడితే బాగుంటుంది, అనవసరంగా ప్రభుత్వ ధనం వృధా అవుతుందని చెప్తే అది రాజ్యాంగానికి అనుకూలంగా ఉంటుందా వ్యతిరేకంగా ఉంటుందా? ఎందుకు 5 సంవత్సరాలకు పెట్టారు? 5 సంవత్సరాలకు ఒకసారి పెట్టడం ద్వారా ప్రజలు ప్రభుత్వాన్ని సరిగా నడుపుతున్నారా లేదా చూసి మళ్ళీ ఎన్నికల ద్వారా ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు. అటువంటి అవకాశం ఎన్నికల ద్వారా సాధ్యమవుతుంది. అది డబ్బులు ఖర్చు అయినా కానీ ఎన్నికలు పెట్టాలి. ఎన్నికల డబ్బులు ఖర్చు అవుతున్నాయంటే 5 సంవత్సరాలు కూడా ఎన్నికలు ఎందుకు పెట్టాలి? లోకల్ బాడీస్కి ఎన్నికలు ఎందుకు పెట్టాలి? డబ్బులు ఖర్చు అవుతున్నాయని ఎన్నికలు పెట్టుకుంటూ ఉంటారా? ఎన్నికలు అనేది ఒక మనిషికి ఆక్సిజన్ ఎంత ముఖ్యమో ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ఆక్సిజన్ లాంటి అటువంటి ఎన్నికల్ని తప్పనిసరిగా పెట్టాలి. వార్డు మెంబర్ నుంచి పార్లమెంట్ మెంబర్ దాకా ఖర్చు అవుతాయి. ఈ ఖర్చు ఎంత అవుతుంది? కొన్ని లక్షల కోట్ల రూపాయలు మనం దేశంలో అభివృద్ధి సంక్షేమం కోసం ఖర్చు పెడుతున్నాం. మొన్న జరిగినటువంటి ఎన్నికలకు ఎన్ని ఖర్చు అని 3,000 కోట్లు ఎంతో ఖర్చు అయిందని చెప్పారు, లేకపోతే 4,000 కోట్లు అవుతాయి. 4,000 కోట్లు 5 కోట్లు 5,000 కోట్లు అయినా కానీ ఎన్నికల ద్వారా ఎన్నిక అయినందువల్ల ప్రజలందరికీ ప్రజాస్వామ్యం మీద రాజ్యాంగం మీద నమ్మకం ఉంటుంది. దాని ప్రకారం పరిపాలన జరిగితే ప్రజలకు మేలు జరుగుతుంది. ప్రజలకు మేలు జరగటం అనేది ముఖ్యం, ప్రజాస్వామ్యం బ్రతికుండటం అనేది ముఖ్యం. ప్రజలే దీనికి పట్టాదారులు. అంటే ఈ ప్రభుత్వాలు అన్నిటికీ ఇప్పుడు వచ్చిన ప్రధానమంత్రి కానీ అక్కడ ఉన్న ముఖ్యమంత్రులు కానీ వీళ్ళందరూ లీజ్ హోల్డర్స్, అంటే కౌలుకు తీసుకొని పనిచేసినట్టు. ఈ 5 సంవత్సరాల వరకు మాత్రమే అవకాశం ఇచ్చారు, అంతేగాని మీరు చట్టాన్ని మార్చి మీ ఇష్టం వచ్చినట్టు పరిపాలన చేయడానికి ఇవ్వలేదు. ఇప్పుడు జేపీసీ వేసారు. జేపీసీ అనేది కొంత సుదీర్ఘంగా దాదాపు 2 నెలల పైన ఇది కొంత గడువు ఉంటుంది. ఆ గడువు తర్వాత మళ్ళీ ఉభయ సభలో కూడా చర్చ జరుగుతుంది. అంటే అసెంబ్లీలో కూడా దీన్ని పంపించాల్సి ఉంటుంది కదా. దీన్ని ఇప్పుడు ఉన్నటువంటి బిల్లులను అసెంబ్లీలో పంపించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే లోకల్ బాడీస్లో దీంట్లో పెట్టలేదు, అసెంబ్లీలో పంపకుండా ఉండాలని. కానీ ఈ జేపీసీ జరిగేటప్పుడు దీని మీద ప్రతి రాష్ట్రంలో చర్చ జరిగింది. ప్రజలు వ్యతిరేకిస్తారు, దాన్ని గుర్తించి రేపు జేపీసీ తర్వాత మరి ఈ బిల్లును విత్డ్రా చేసుకుంటారని మాకు పూర్తి నమ్మకం ఉంది. ప్రజెంట్ అయితే జేపీసీ పంపించడానికి మాత్రం మెజార్టీతో ఇప్పుడు జేపీసీకి అనుకూలంగా వారికి అనుకూలంగా ఓట్లు ఎక్కువ వచ్చాయి, వ్యతిరేకంగా తక్కువ ఓట్లు వచ్చినప్పటికీ కూడా నెక్స్ట్ బిల్లు పాస్ కావాలంటే 67% అనేది ఓటింగ్ ఉండాలి. దాదాపు 360 పైన ఓటింగ్స్ అలాగే సభ్యులు ఉండాలి. కానీ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న వాళ్ళకి ఎన్డీఏ కూటమికి 293 మాత్రం. ఎలాగైనా బిల్లు పాస్ అవుతుందని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళు అనుకుంటున్నారు, ధీమా వ్యక్తం చేస్తున్నారు. మేము జమిలి ఎన్నికలు పెడదామంటే ప్రతిపక్షం పెట్టనివ్వలేదని చెప్పడం కోసమే బిల్లు తెస్తున్నారు తప్ప బిల్లు పాస్ కాదని వాళ్ళకు కూడా తెలుసు. వాళ్ళ దగ్గర నంబర్స్ లేవు. ఇవాళ ఈ బిల్లు పెట్టడానికి మినిమం బిల్లు ఇంట్రడ్యూస్ చేయడానికి మినిమం ఓటింగ్ చాలు. ఆ మినిమం ఓటింగ్ ఉంది కూడా పెట్టారు. మేము డిమాండ్ చేసాం జేపీసీ కావాలని. మేము డిమాండ్ చేసిన వెంటనే ఆయన లా మినిస్టర్ లేచి మేమే జేపీసీకి పంపుతామని చెప్పాడు. ఎందుకంటే ఈ జేపీసీ పంపకుండా బిల్లు పెడితే దీని మీద అందరూ వ్యతిరేకిస్తారనే ఉద్దేశంతో. మొత్తం చూసుకుంటే అంటే బిల్లును ప్రవేశపెట్టాము, 1 నేషన్ 1 ఎలక్షన్కి అంటే దేశవ్యాప్తంగా ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. కానీ విపక్ష పార్టీలు వ్యతిరేకిస్తున్నాయని చూపించడానికి మాత్రమే ఈ బిల్లును ప్రవేశపెట్టారు తప్ప నెక్స్ట్ జరగబోయే చర్చలో ఈ బిల్లుపై 1 నేషన్ 1 ఎలక్షన్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం సంబంధించి సభ్యులు మెజార్టీ తక్కువ ఉంది, కానీ బిల్లు పెట్టామని చూపించుకోవడానికి మాత్రమే ఈ విధంగా బిల్లును లోక్సభ అలాగే పార్లమెంట్ ముందుకు తీసుకొస్తున్నట్టు కూడా మల్లిరావు చెప్తున్నారు. అంటే ఓటింగ్ సందర్భంగా మొదట 220 ఆ తర్వాత 149 మంది అనుకూలంగా వ్యతిరేకంగా వేసినప్పటికీ అక్కడ ఎలక్ట్రానిక్ ఓటింగ్ సిస్టమ్ అనేది అందరికీ అర్థం కాని నేపథ్యంలోనే మళ్ళీ స్లిప్ల ద్వారా ఓటింగ్ నిర్వహించారు. ఈ నేపథ్యంలో 269 మంది జేపీసీకి పంపించాలంటూ మద్దతుగా, జేపీసీకి పంపించొద్దంటూ వ్యతిరేకంగా 190
98 మంది వ్యతిరేకంగా ఓటు వేశారు. తర్వాత ఓటింగ్ జరిగిన తర్వాత సభను మధ్యాహ్నం 3 గంటలకు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా 3 గంటలకు వాయిదా వేశారు. తర్వాత ఏం జరగబోతుంది అనేది కూడా చూడాల్సి ఉంది. అంటే ఇప్పుడు జేపీసీ కమిటీకి వేశారు కాబట్టి దానికి ఒక టైం బాండ్ ఉంటుంది. ఆ టైం బాండ్ ప్రకారం ఈ జేపీసీలో అధికార పార్టీకి సంబంధించిన ఎంపీ చైర్మన్గా ఉంటారు. తర్వాత మిగతా విపక్ష పార్టీలకు సంబంధించిన ఎంపీలందరూ కూడా సభ్యులుగా ఉంటారు. వారు చర్చించిన తర్వాత జేపీసీ నివేదికను సమర్పిస్తుంది. అంటే ఇచ్చిన టైం బాండ్లోగా కంప్లీట్ కాకపోతే చర్చలు అనేవి మళ్ళా టైం పొడిగించే అవకాశం కనిపిస్తుంది. ఏదైతే వక్ఫ్ బోర్డుకి సంబంధించి సమయం కేటాయించినప్పటికీ కూడా టైం బాండ్ అనేది సరిపోలేదు. దానికి సంబంధించి సమయం ముందుకు జరపాలంటూ కూడా కోరిన నేపథ్యంలో వక్ఫ్ బోర్డుకు సంబంధించిన జేపీసీ కూడా కొంత సమయం కేటాయించారు. దీన్ని కూడా అదేవిధంగా కొనసాగే అవకాశం కనిపిస్తుంది. అంటే ఇప్పుడు అసెంబ్లీకి పంపించాల్సిన అవసరం లేదంటూ కూడా మరొక సమాచారం అయితే అందుతుంది. అంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ లేవు కాబట్టి ఈ అసెంబ్లీకి ఈ రాష్ట్రాలకు సంబంధించిన అసెంబ్లీలో దీనికి సంబంధించి ఎటువంటి బిల్లు ఆమోదం పొందాల్సిన అవసరం లేదంటూ కూడా చెప్తున్నారు. ఇక జేపీసీ నిర్ణయం తీసుకున్న తర్వాత నివేదిక సమర్పించిన తర్వాత పార్లమెంట్ ఉభయ సభలో ఇటు లోక్సభ రాజ్యసభలో ప్రవేశపెట్టిన తర్వాత అంటే ముందు లోక్సభలో బిల్లును ఆమోదం పొందాల్సి ఉంటుంది. దానిలో అధికార పార్టీ గెలవాల్సి ఉంటుంది. కానీ అక్కడ 67% మంది సభ్యులు ఓటింగ్ అనేది జరగాల్సి ఉంటుంది. కానీ అక్కడ 363 మంది 62 మంది ఉండాల్సి ఉంటుంది మద్దతు అనేది. కానీ అక్కడ 293 మంది ఉన్నారు. ఇటు ఇండియా కూటమికి 235 ఉన్నాయి. ఇక తటస్థంగా ఉన్నవారు కలిసినప్పటికీ కూడా 360 దాటే అవకాశం అక్కడ అధికార పార్టీకి లేదు. కానీ ఏదో ఒక విధంగా రాజ్యాంగ సవరణ చేసి బిల్లును పాస్ చేయాలనేది కేంద్ర ప్రభుత్వం భావిస్తుందంటూ కూడా విపక్ష పార్టీలు అయితే ఆరోపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ శివ.